నూతన క్రిమినల్ చట్టాలతో జ్యుడిషియల్ కి అధికారాలు తగ్గించి పోలీసులకు అధికారాలు అప్పచెప్పటం వల్ల ప్రజల హక్కులను కాలరాయడమే అని సీనియర్ న్యాయవాది ఎండి జవహర్ అలీ పేర్కొన్నారు. క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో క్విట్ న్యూ క్రిమినల్ లాస్ అంటూ ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ బార్ అసోసియేషన్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది మహమ్మద్ జవహర్ అలీ, ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ కాకినాడ నగర అధ్యక్షులు పి రామకృష్ణరాజు మాట్లాడుతూ క్విట్ ఇండియా ఉద్యమంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడం, నేడు పోలీసుల బారి నుండి సామాన్య ప్రజల హక్కులను కాపాడడానికి మరో క్విట్ ఇండియా ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. అప్రజాస్వామికమైన క్రిమినల్ చట్టాలు రద్దు చేసే వరకు న్యాయవాదులు పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ చట్టాల వల్ల మానవ హక్కులకు భంగం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కుంచే శ్రీహరి, అల్తాఫ్, వార రాజ్బాబు, నాగజ్యోతి, దేశీ, శివ, శైలజ, వీరలక్ష్మి, శ్రీలక్ష్మి, ఉమాగౌరి, శంకర శ్రీనివాస్, రాజ్బాబు తదితరులు పాల్గొన్నారు. దైనందిక జీవితంలో చాలా అవసరమైనటువంటి చట్టాలు. ఈ చట్టాలను అన్యాయంగా పేర్లు మార్చడమే కాకుండా ఆ చట్టాల్లో ఉన్నటువంటి విధానాలను బట్టి న్యాయస్థానాల యొక్క పరిధిని తగ్గించి, వారికి ఉన్న అధికారాలను తగ్గించి, పోలీసుల యొక్క పరిధిని అధికారాలని పెంచడం జరిగింది. ప్రతి స్థాయిలో కూడా నూతనంగా వచ్చిన 3 చట్టాల్లో కూడా అప్రజాస్వామికంగాను, మానవ హక్కులకు ఉల్లంఘనగాను, రాజ్యాంగానికి విరుద్ధంగాను వచ్చినటువంటి 3 చట్టాలను తప్పకుండా వెంటనే మార్చేయాలి, వెనక్కి తీసుకోవాలని చెప్పి అందరూ కోరుతున్నారు. అందరినీ ఇబ్బంది కలిగించే విధంగా ఉండడం వలన ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ స్టేట్ కమిటీ యొక్క ఉత్తర్వుల మేరకు, ఆదేశాల మేరకు, డైరెక్షన్స్ మేరకు ఈరోజు కాకినాడ బార్ అసోసియేషన్లో ఈ కొత్తగా రూపొందించిన ఈ చట్టాలని వెనక్కి తీసుకోవాలని మా అడ్వకేట్స్ అందరి తరఫున మేము ఈరోజు ఐలు కాకినాడ కమిటీ తరఫున మరియు ఈస్ట్ గోదావరి ఐలు జిల్లా కమిటీ తరఫున ప్రొటెస్ట్ చేయడం జరిగింది.